Hello everyone, welcome back to my channel Sudhir today, your one-stop destination for weekly current affairs. In this video, we'll cover all the important national and international news, awards, defense updates and government schemes from this week, all in a quick and easy format to help you stay ahead in exams and discussions. So, let's get started with this week's top current affairs. Right, guys, the first point is about 16th Finance Commission. Okay, the Indian government has extended the 16th Finance Commission's tenure till November 30, 2025. It is chaired by Arvind Pangaria. It recommends the distribution of taxes between the center and states for the period of 2026 to 2031. భారత ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం పదవి కాలాన్ని నవంబర్ 30 వరకు పొడిగించింది. అరవింద్ పన్గారియా అధ్యక్షత వహించిన ఇది 2026-2031 కాలానికి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని సిఫార్సు చేస్తుంది. నెక్స్ట్ ఈస్ ఇండియాస్ ఫీమేల్ వర్క్ఫోర్స్ పార్టిసిపేషన్ హ్యాస్ సర్జ్డ్ ఫ్రమ్ 23% ఇన్ 2017-18 to 42% in 2023-24, marking the highest growth among the BRICS nations. భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 2017-18లో 23% నుండి 2023-24లో 42%కి పెరిగింది. ఇది బ్రిక్స్ దేశాల్లో అత్యధిక వృద్ధిని సూచిస్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ లాంచెస్ LIMS dashboard to track the court cases lively. Okay, the Union Minister Arjun Ram Meghwal has launched the LIMS dashboard. కోర్టు కేసులను ప్రత్యక్షంగా ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అర్జున్ రామ్ మేఘ్వాల్చే LIMS డాష్బోర్డ్ను ప్రారంభించడం జరిగింది. గాజా పీస్ ప్లాన్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ along with leaders from Egypt, Qatar and Turkey signed a historic declaration to end the Israel-Hamas war and establish peace in Gaza. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించి గాజాలో శాంతిని నెలకొల్పడానికి ఈజిప్ట్, ఖతార్ మరియు టర్కీ నాయకులతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక చారిత్రాత్మక ప్రకటనపై సంతకం చేశారు. తెలంగాణ has emerged as the top state in UPI transaction intensity, followed by Karnataka, Andhra Pradesh, Delhi and Maharashtra. UPI లావాదేవీల తీవ్రతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రాలు ఉన్నాయి. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. సింగపూర్ టాప్స్ ద వరల్డ్, ఇండియా స్లిప్స్ టు ర్యాంక్ 85. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం 85వ స్థానానికి పడిపోయింది. సింగపూర్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అదానీ along with Google and Airtel has partnered to build India's largest data center campus in Visakhapatnam, Andhra Pradesh. అదానీ ఎంటర్ప్రైజెస్ జాయింట్ వెంచర్ అయినటువంటి అదానీ కనెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించడానికి గూగుల్ మరియు ఎయిర్టెల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రినౌండ్ ఇండియన్ యాక్టర్ పంకజ్ ధీర్, బెస్ట్ నోన్ ఫర్ హిజ్ ఐకానిక్ రోల్ యాజ్ కర్నా ఇన్ బిఆర్ చోప్రాస్ మహాభారత్, పాస్డ్ అవే. బిఆర్ చోప్రా మహాభారతంలో కర్ణుడి పాత్రకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రఖ్యాత భారతీయ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇష్యూడ్ ఎ గ్లోబల్ అలర్ట్ ఆన్ 3 ఇండియన్ కఫ్ సిరప్స్, కోల్డ్రిఫ్, రీలైఫ్ అండ్ రెస్పీఫ్రెష్, which are supposed to contain 48% of diethylene glycol, which is dangerous for human bodies. ప్రపంచ ఆరోగ్య సంస్థ 3 భారతీయ దగ్గు సిరప్లైనటువంటి కోల్డ్రిఫ్, రీలైఫ్ మరియు రెస్పీఫ్రెష్లపై ప్రపంచ హెచ్చరిక జారీ చేసింది. ఇందులో 48.6% డైథలిన్ గ్లైకాల్ ఉంటుంది. ఇండియా ఎలక్టెడ్ టు ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ 2026 and 28. 2026 నుండి 28 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి భారతదేశం
7వసారి ఎన్నికైంది. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఈజ్ గ్రాంటెడ్ మినీరత్న స్టేటస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హిందుస్థాన్ షిప్యార్డ్కు ప్రభుత్వం మినీరత్న హోదాను మంజూరు చేసింది. అనంత్ గోయంకా నేమ్డ్ ఫిక్కీ ప్రెసిడెంట్ ఫర్ ద ఇయర్ 2025-26 సక్సీడింగ్ హర్షవర్ధన్ అగర్వాల్. హర్షవర్ధన్ అగర్వాల్ స్థానంలో 2025-26 సంవత్సరానికి ఫిక్కీ అధ్యక్షుడిగా అనంత్ గోయంకా నియమితులయ్యారు. లయనెల్ మెస్సీ సెట్స్ ద న్యూ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ రికార్డ్ బై రీచింగ్ 60 అసిస్ట్స్ ఫర్ అర్జెంటీనా, సర్పాసింగ్ నెయ్మర్ అండ్ ల్యాండన్. లయనెల్ మెస్సీ అర్జెంటీనా తరపున 60 అసిస్టులు సాధించడం ద్వారా కొత్త అంతర్జాతీయ ఫుట్బాల్ రికార్డును నెలకొల్పాడు. నెయ్మర్ మరియు ల్యాండన్లను అధిగమించాడు. లయనెల్ మెస్సీని అసిస్ట్ కింగ్గా పిలువబడతారు. వరల్డ్ ఫుడ్ డే 2025 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 16th October అండ్ దిస్ ఇయర్ థీమ్ ఈజ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ ఎ హెల్దీ ప్లానెట్. అక్టోబర్ 16న జరుపుకునే 2025 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ ఏ హెల్దీ ప్లానెట్. వరల్డ్ అనెస్థేషియా డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ October 16th అండ్ దిస్ ఇయర్స్ థీమ్ ఈజ్ అనెస్థెషియాలజీ ఇన్ హెల్త్ ఎమర్జెన్సీస్. ప్రపంచ అనెస్థేషియా దినోత్సవం అక్టోబర్ 16న జరపబడుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ అనెస్థెషియాలజీ ఇన్ హెల్త్ ఎమర్జెన్సీస్. ఇండియా ఇండోనేషియా నేవల్ ఎక్సైజ్ సముద్రశక్తి 2025 కమెన్స్డ్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. భారతదేశం ఇండోనేషియా నావిక దళ వ్యాయామం సముద్రశక్తి 2025 ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఏఆర్ రెహమాన్ కొలాబరేటెడ్ విత్ గూగుల్ క్లౌడ్ టు డెవలప్ ది ఏఐ పవర్డ్ మ్యూజిక్ అవతార్స్. ఏఐ ఆధారిత సంగీత అవతార్లను అభివృద్ధి చేయడానికి ఏఆర్ రెహమాన్ గూగుల్ క్లౌడ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నీతి ఆయోగ్స్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ అండ్ డీపీ వరల్డ్ హ్యావ్ లాంచ్డ్ ది వి రైజ్ ఇనిషియేటివ్. నీతి ఆయోగ్ మహిళా వ్యవస్థాపిక వేదిక మరియు డీపీ వరల్డ్ వి రైజ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించాయి. సెంటర్ హ్యాస్ లాంచ్డ్ ద 600 crore Kapas Kranti mission to boost the long staple cotton cultivation using the HDP technique, that is high density plantation technique, with the help of digital tools like the Kapas Kishan app. High density plantation పద్ధతులను కపాస్ కిసాన్ యాప్ వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి దీర్ఘదశ పత్తి సాగును ప్రోత్సహించడానికి కేంద్రం 600 కోట్ల కపాస్ క్రాంతి మిషన్ను ప్రారంభించింది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 విల్ బి హెల్డ్ ఇన్ చండీగఢ్ విత్ ద థీమ్ విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మనిర్భర్ భారత్. 11వ భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ చండీగఢ్లో జరగనుంది. దీని యొక్క థీమ్ విజ్ఞాన్ సే సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్ కొరకు. ఓకే. ట్రాన్స్ రైట్స్ యాక్టివిస్ట్ Akai Padmashali has been appointed to a Supreme Court panel on equal opportunity policy for transgender rights, becoming the first transgender person from Karnataka to hold such a position. ట్రాన్స్జెండర్ హక్కుల కోసం సమాన అవకాశాల విధానంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్కు ట్రాన్స్ రైట్స్ కార్యకర్త అయినటువంటి అకై పద్మశాలి నియమితులయ్యారు. కర్ణాటక నుండి అటువంటి పదవిని పొందిన మొదటి ట్రాన్స్జెండర్ వ్యక్తి అయ్యారు. తెలంగాణ హ్యాస్ రీకవర్డ్ ఓవర్ 1 lakh లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్ ఫోన్స్ త్రూ ద సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్, ర్యాంకింగ్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్ ద్వారా తెలంగాణ రాష్ట్రం 1,00,000కు పైగా పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను తిరిగి పొంది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అరగ్వే బికమ్స్ ద ఫస్ట్ లాటిన్ అమెరికన్ కంట్రీ టు లీగలైజ్ ఎథునేషియా. కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన మొదటి లాటిన్ అమెరికన్ దేశంగా ఉరగ్వే నిలిచింది.
Cape Verde made history as the second smallest country ever to qualify for the FIFA World Cup following the Iceland's 2018 feat. 2018లో ఐస్లాండ్ సాధించిన ఘనతను అనుసరించి ఫీఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన రెండవ అతి చిన్న దేశంగా కేప్ వర్డే చరిత్ర సృష్టించింది. మూమెంట్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బికమ్స్ ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. భారత వైమానిక దళం ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా అవతరించడం గర్వకారణమైన క్షణం. ఇది వరకు మూడో స్థానంలో ఉన్నటువంటి చైనాను వెనక్కి నెట్టి ఇప్పుడు భారత్ మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా ఎదిగింది. ద వరల్డ్స్ యంగెస్ట్ ఒపేరా సింగర్ ఈస్ విక్టరీ బ్రింకర్ who holds the Guinness World Record for this title. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన అమ్మాయి ఒపేరా గాయని విక్టరీ బ్రింకర్ ఈ బిరుదుకు గిన్నిస్ ప్రపంచ రికార్డును కలిగి ఉంది. తెలంగాణ ర్యాంక్డ్ థర్డ్ ఇన్ ద పిఎం జన్మన్ మిషన్. వాట్ ఈస్ పిఎం జన్మన్? ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. Okay, it's a government mission that is launched by the Ministry of Tribal Affairs. పిఎం జన్మన్లో తెలంగాణకు మూడవ స్థానం లభించింది. ఇది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. ఓకే. హైదరాబాద్ బేస్డ్ పీడియాట్రిషియన్స్ 8-year battle leads to Food Safety and Standards Authority of India prohibiting the usage of ORS on food products. హైదరాబాద్ శిశు వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం ఫలితంగా FSSAI ఆహార ఉత్పత్తులపై ORS వాడకాన్ని నిషేధించింది. 3 Afghan cricketers were killed in Pakistan airstrike near the border. They are Kabir, Shibatullah and Harun. ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు కబీర్, షిబాతుల్లా మరియు హారూన్ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ వైమానిక దాడిలో మరణించారు. గ్లోబల్ గ్రీన్ న్యూస్ స్కామ్ ట్యాక్స్. ట్రంప్ publicly blasted the plan, stating that US will not stand for this global green new scam tax by IMO, International Maritime Organization, on shipping and will not adhere to it. ట్రంప్ గ్లోబల్ గ్రీన్ న్యూ స్కామ్ ట్యాక్స్ అనే ప్రణాళికను బహిరంగంగా ఖండించారు మరియు అమెరికా దానికి మద్దతు ఇవ్వదు మరియు దానికి కట్టుబడి ఉండదు అని అన్నారు. తువాలు, formerly known as Ellis Islands. The capital is Funafuti. The government of Tuvalu has officially become the 90th member of IUCN, International Union for Conservation of Nature, recently. గతంలో ఎలీస్ దీవులుగా పిలువబడే తువాలు, దాని యొక్క రాజధాని ఫునాఫుటి. తువాలు ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం IUCNలో అధికారికంగా 90వ సభ్య దేశంగా చేరింది. The Ministry of Mines has unveiled the first of its kind SIMRI, that is State Mining Readiness Index, in 3 categories A, B and C. గనుల మంత్రిత్వ శాఖ మొట్టమొదటిసారిగా స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ను 3 వర్గాలలో ఆవిష్కరించింది. ఆధార్ కార్డ్ హ్యాస్ లాంచ్డ్ ఎ న్యూ స్కీమ్ కాల్డ్ as సీతా టు ఫోస్టర్ ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్ ఇన్ డిజిటల్ ఐడెంటిటీ. డిజిటల్ గుర్తింపులో ఆవిష్కరణ మరియు సహకారాన్ని పెంపొందించడానికి ఆధార్ UIDAI సీతా అనే కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. జపాన్స్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ తొమిచి మురయామా, well known for his 95 World War II apology to Asian victims of Japan, also known as Murayama statement, passed away recently. 1995లో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆసియా బాధితులకు క్షమాపణ చెప్పినందుకు ప్రసిద్ధి చెందిన జపాన్ మాజీ ప్రధానమంత్రి టొమోచి మురియామా, దీనినే మురియామా స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు, ఆయన ఇటీవల మరణించారు. October 17th, 2025 has 2 important days. The first one is International Day for the Eradication of Poverty, and this year theme is Ending Social and Institutional Maltreatment by Ensuring Respect and Effective Support for Families. The other important day that is on October 17th is World Trauma Day, and this year theme is
building a safer future with trauma care. Recently, the Union Science and Technology Minister informed that India has developed its first indigenously discovered antibiotic. Its name is నఫిత్రోమైసిన్ and the trade name is మిక్నాఫ్. ఇటీవల భారతదేశం స్వదేశీగా కనుగొన్న మొట్టమొదటి యాంటీబయాటిక్ నఫిత్రోమైసిన్ను అభివృద్ధి చేసిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి తెలియజేశారు. Bathao religion of Bodo community in Assam gets a separate code in the upcoming census. The word Bathao is derived from the Bodo language, where Ba means 5 and Thao means deep philosophical thought. The faith system is based on 5 elements: air, sun, earth, fire and sky. అస్సాంలోని బోడో కమ్యూనిటీకి చెందిన బథౌ మతానికి రాబోయే జనాభా లెక్కల్లో ప్రత్యేక కోడ్ లభిస్తుంది. బథౌ అనే పదం బోడో భాష నుండి ఉద్భవించింది. ఈ విశ్వాస వ్యవస్థ 5 అంశాలపై ఆధారపడి ఉంది. అవి గాలి, సూర్యుడు, భూమి, అగ్ని మరియు ఆకాశం. హైగ్రోసైప్ పెల్లుసిడా, a rare fungi species, was sighted for the first time in Telangana's కవ్వాల్ టైగర్ రిజర్వ్. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్లో తొలిసారిగా హైగ్రోసైప్ పెల్లుసిడా అనే అరుదైన శిలీంద్ర జాతి కనిపించింది. వెటరన్ యాక్టర్ అస్రానీ, known for his iconic role in Sholay, dies at 84 after a 350 film career. He won the Filmfare Award for Best Comedian twice. First time is for Aaj Ki Taza Khabar and the second award is for బాలికా బధు. షోలే చిత్రంలో తన ఐకానిక్ పాత్రకు పేరుగాంచిన ప్రముఖ నటుడు ఆస్రానీ 350 చిత్రాల కెరీర్ తర్వాత 84 సంవత్సరాల వయసులో మరణించారు. ఆజ్ కీ తాజా ఖబర్ మరియు బాలికా బధు చిత్రాలకు 2 సార్లు ఉత్తమ హాస్య నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. అయోధ్య, the Diwali city of Uttar Pradesh, is the birthplace of the festival of lights. It is also known as City of Deepotsav. It is equally famous for its unique celebration known as Dev Deepavali, which is celebrated 15 days after Diwali on the full moon night of Kartika month. ఉత్తర్ ప్రదేశ్లోని దీపావళి నగరమైన అయోధ్య దీపోత్సవ నగరం అని కూడా పిలువబడే వెలుగుల పండుగకు జన్మస్థలం. ఇది దేవ దీపావళి అని పిలువబడే దాని ప్రత్యేకమైన వేడుకకు కూడా అంతే ప్రసిద్ధి. దీపావళి తర్వాత 15 రోజుల తర్వాత కార్తీక మాసంలో పౌర్ణమి రాత్రిన దేవ దీపావళిని జరుపుకుంటారు. గ్రీస్ passes the labor law allowing 13-hour work days in some cases. కొన్ని సందర్భాల్లో 13 గంటల పని దినాలను అనుమతించే కార్మిక చట్టాన్ని గ్రీస్ దేశం ఆమోదించింది. Aurangabad's railway station name was changed to Chhatrapati Sambhaji Nagar to honor Sambhaji Bhosle, the second Chhatrapati of the Maratha Empire. మరాఠా సామ్రాజ్యంలో 2వ ఛత్రపతి అయినటువంటి సంభాజీ భోస్లే గౌరవార్థం ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు ఛత్రపతి సాంబాజీ నగర్గా మార్చబడింది. తాన్వీ శర్మ becomes 5th Indian to reach the BWF World Junior Championships final, and finally she has settled for silver medal. BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ల ఫైనల్కు చేరిన 5వ భారతీయురాలు తాన్వీ శర్మ తను రజత పతకంతో సరిపెట్టుకుంది. Thank you so much guys for watching. Your support really means a lot. If you find this video helpful, don't forget to like, share and subscribe to stay updated with more current affairs and important topics. See you in the next video.